నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం ముసిలిమడుగులో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి కుంకి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడి. పలమనేరు పట్టణంలోని 2 హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ. వార్తల్లోని వివరాలు. ఆదివారం చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం ముసలిమడుగులో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కేంద్రం అడవి ఏనుగుల దాడులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషించనుందని అధికారులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం నుంచి 4 కుంకి ఏనుగులను ఈ కేంద్రానికి తరలించి శిక్షణ కార్యక్రమం ప్రారంభించారని పవన్ కళ్యాణ్ కు వివరించారు. రాష్ట్రంలో తరచుగా జరుగుతున్న అడవి ఏనుగుల దాడులను తగ్గించేందుకు ఈ కేంద్రం ఒక వ్యూహాత్మక చర్యగా పరిగణిస్తోందన్నారు. కుంకి ఏనుగులు అంటే అడవి ఏనుగులను అదుపులో ఉంచేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన పశువులని వీటిని ఉపయోగించి మానవ నివాస ప్రాంతాల్లోకి చొరబడే అడవి ఏనుగులను సురక్షితంగా తిరిగి అడవుల్లోకి తరలిస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి అటవీ శాఖ చేపట్టిన ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారు. ఏనుగులకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న ఆయన వాటి ప్రవర్తనను ఆసక్తిగా గమనించారు. అలాగే ఏనుగులకు ఆహారం తినిపిస్తూ వాటి సంరక్షణపై సిబ్బందిని ప్రశంసించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అడవి జంతువులు కూడా మన పర్యావరణ వ్యవస్థలో భాగమని, వాటి భద్రతతో పాటు మనుషుల భద్రత కూడా సమానంగా ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వం పర్యావరణ సంరక్షణ, వన్యప్రాణి రక్షణకు కట్టుబడి ఉందని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి కుంకి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కేంద్రం ద్వారా అడవి ఏనుగుల వల్ల కలిగే మానవ నష్టాలు, పంట నష్టాలను తగ్గించగలమని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద బండరాళ్లను, దొంగలను మోయడానికి మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు, కట్టడాలకు సేవ చేశాయి. మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రివర్యులకి అది చూపిస్తున్నాయి. ప్రతి ఏనుగు కూడా దీనికన్నా బలమైన వస్తువులను మోయగలదు. మామూలుగా ఏనుగుల గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. 25 సంవత్సరాల వరకు కూడా ఉన్న ఏనుగని అంటాం మనం. వాటరు తాగుతుంది, దెబ్బలు తగులుతూ ఉంటుంది. దాన్ని తట్టుకొని నిలబడి భూమిపై నివసించే అతి పెద్ద చీరదాలలో మనకు ఏనుగు ఒకటి. ఇవి 2 రకాలుగా ఉన్నాయి. మన ఆసియా ఏనుగు, ఆఫ్రికా ఏనుగు చూసి ఆనందిస్తున్నాయి. పలమనేరు పట్టణంలోని 2 హాస్టళ్లను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో గల ఎస్సీ బాలుర హాస్టల్ను ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో గల ఎస్సీ బాలుర హాస్టల్ను స్థానిక ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో అందుతున్న మెనూ వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అక్కడ అందుతున్న సౌకర్యాలపై ఆరా తీయటమే కాక పరిసరాలను పరిశీలించారు. ఈ మధ్య కురిసిన వర్షాలకు హాస్టల్ ఆవరణలో ఏదైనా ఇబ్బందులు తలెత్తాయా అని విద్యార్థులను అడిగారు. అదేవిధంగా దోమల బెడదతో పాటు చలి తీవ్రతకు చేపట్టిన చర్యలపై హాస్టల్ వార్డును ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు ఆయన దుప్పట్లను అందజేశారు. ఇది ఇలా ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి విచ్చేసిన చిత్తూరు మరియు పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్ మరియు మురళీమోహన్లు స్థానిక ఎమ్మెల్యే హాస్టల్ తనిఖీలో ఉన్న విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. అనంతరం వారు అక్కడి నుంచి డిప్యూటీ సీఎం కార్యక్రమానికి తరలి వెళ్లారు. తిరుమల ఆలయంలో పరకామణి దొంగతో వాటాలు పంచుకున్న గజ దొంగలు వైసీపీ నేతలే అని యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ఆరోపించారు. అమరావతి ఎన్టీఆర్ భవన్ నుండి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా శ్రీవారి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదాయాన్ని గండి కొట్టడమే కాకుండా ఏ విధంగా అక్కడ ప్రధానమైన లడ్డుకు సంబంధించి నెయ్యిలో పాములిన్ ఆయిల్ 90% కల్తీ అవడమే కాకుండా వివిధ రసాయనిక పదార్థాలని కల్తీ చేసినట్టు పుంకాలుగా కూడా సిట్టు దీంట్లో నివేదికలు వెళ్లడం అవడమే కాకుండా నిన్న మొన్న 16వ నిందితుడు అరెస్టు వరకు చూస్తే ఏ విధంగా తిరుమలలో లడ్డు ప్రసాదాల్లో కల్తీ జరిగిందో అన్ని కూడా ఒక్కొక్కటి కూడా
బయట వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్ళీ వైసీపీ శ్రేణుల యొక్క ఆగడాలు చూస్తే ఏ విధంగా వెంకటేశ్వర స్వామిని మళ్ళీ కూడా కేంద్ర బిందువుగా చేసుకొని ఏ విధమైన రాజకీయాలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో గత 1 సంవత్సరం 5 మాసాలుగా కూడా మనం చూస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఒకసారి చూస్తే గతంలో వైవి సుబ్బారెడ్డి గారు గాని, అదేవిధంగా తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి గారు గాని, ఏదైతే గత ఎన్నికలకు ముందే చాలా మంది భక్తులు కూడా ప్రధానమైన శ్రీవారి లడ్డు విషయంలో కల్తీ జరిగిందన్న వాస్తవాన్ని ఎన్నికల ముందే కూడా మేము కూడా వెంకటగిరి సభలో చెప్పడం జరిగింది. తరతరాలుగా వస్తున్న నెయ్యి సువాసనలు తిరుమలలో 4 మాడ వీధుల్లో కూడా తెలియడం లేదు. దానిపైన విచారణ జరపాలని కూడా ఆ రోజు కూడా మేము డిమాండ్ చేశాం. కానీ ఆ రోజు ఎలాంటి దీన్ని కూడా పట్టించుకుపోయిన సంఘటనలు మనం చూసాం. కానీ ఈ రోజు చూస్తే పుంకాలుగా కూడా ఏ విధంగా స్వామివారి ప్రసాదంలో కల్తీ జరిగిందో వస్తూ ఉంది. సిట్టు కూడా దానిపైన అందరినీ కూడా సమగ్రంగా కూడా విచారణ చేపట్టి అన్ని కూడా బహిర్గతం అవుతా ఉన్నాయి. ఈ సందర్భంగా ఇటు ఇదొకటైతే, ఇంకొక పక్క చూస్తే ఏదైతే శ్రీవారికి సంబంధించిన ఆడొక ఎంప్లాయ్ ఏ విధంగా శ్రీవారి హుండీ పరకామని సంబంధించి లెక్క పెట్టే దాంట్లో ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డాడు, ఏ విధంగా కోట్లాది రూపాయల యొక్క ఆస్తుల్ని కూడబెట్టుకోవడమే కాకుండా ఆనాటి పాలకులు వైవి సుబ్బారెడ్డి అంటామా, లేకపోతే కరుణాకర్ రెడ్డి అంటామా, లేదా సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అంటామా, ఏదైతే శ్రీవారి యొక్క ఉండి దోపిడీలో కూడా ఏ విధంగా వాళ్ళు దోపిడీ దొంగలతోనే చేతులు కలిపి ఏ విధంగా ఆస్తులు ఏ విధంగా కైవసం చేసుకోవడం, ఏ విధంగా లోక్ అదాలత్లో పెట్టి ఏ విధంగా చేశామనే అనే విధంగా వాళ్ళు ప్రవర్తించడం, దానిపైన కూడా హైకోర్టులో ఏ విధంగా దానిపైన సమగ్ర విచారణ చేపట్టాలని కూడా ఇవి రావడం మనం చూసాం. ఆదేశాలు రావడం, తదనుగుణంగా కూడా పూర్తి స్థాయిలో కూడా పరకామనే విషయంలో జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా మళ్ళీ కూడా అబద్ధాలను పదే వల్లించే కార్యక్రమం. ఈరోజు ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. కరుణాకర్ రెడ్డి గారు ప్రతిరోజు ఏదో నీతి వాక్యాలు, ఏదో ఆయన యొక్క భావాలు, ఆయన యొక్క దీన్ని బహిరంగంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీ యొక్క పరిపాలనలో జరిగిన స్వామివారి దీంట్లో జరిగిన దర్శనాల విషయం కావచ్చు, అదేవిధంగా స్వామివారి లడ్డు ప్రసాదాల్లో నెయ్యి కల్తీ విషయంలో కావచ్చు, అదేవిధంగా పరకామణిలో ఏదైతే దొంగలు దోచుకుంటా ఉంటే వాటిలో కూడా భాగస్వామ్యం మీరు చేసుకొని వాళ్ళతో కూడా ఆస్తులు రాసుకొని ఏ విధంగా దాన్ని లోక్ అదాలత్లో పెట్టి చేసుకున్నారో అందరికీ, శ్రీవారి భక్తులందరికీ తెలుసు. వీటన్నిటిపైన కూడా సూటిగా సమాధానం చెప్పాలి కరుణాకర్ రెడ్డి. ఎందుకు చెప్తూ ఉన్నామంటే ఖచ్చితంగా కూడా వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువులు వీళ్ళిద్దరు కూడా ఒక పెద్ద ధార్మిక సంస్థ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీటీడీకి సంబంధించి 5 సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి సమీప బంధువుల పరిపాలనలోనే అక్కడ పాలకవర్గం కానీ ఇంకోటి కానీ వాళ్ళ కనుసన్నల్లో జరిగింది. కాబట్టి ఆనాడు జరిగిన దోపిడీ గతంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా సాహసించరు. శ్రీవారితో పెట్టుకున్న ఏ వ్యక్తి కూడా అతని ఇది ఏ విధంగా ఉంటుందో ఎంతోమంది నిదర్శనాలు ఉన్నాయి దానికి. కానీ బరి తెగించి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆడ 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే వెలగబెట్టారో టీటీడీ బోర్డు చైర్మన్లుగా వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు కూడా ఒక్కొక్కటి కూడా బయట వస్తూ ఉంటే వాళ్ళు ఈరోజు దానిపైన కూడా అవాకులు చవాకులు మాట్లాడడం. ఏదైతే నేటి చైర్మన్ గారు ఇప్పుడు నూతనంగా నియమించిన బిఆర్ నాయుడు గారు ఉన్నారో ఆయన 1 సంవత్సర కాలం అయిన సందర్భంగా కరుణాకర్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. మీ విధంగా స్వామివారి సొమ్ముని దోచే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా, నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నా, నేడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నా ఏ రోజు కూడా శ్రీవారి ప్రతిష్టను ఇనుముడింపజేసే కార్యక్రమాలు చేశాం తప్ప అక్కడ ఎప్పుడు కూడా శ్రీవారి డబ్బును దోచుకునే కార్యక్రమం మీరు చేశారు. ఈ రోజు తిరుపతిలో తిరుపతి వాసులచే ఒక కొత్త సినిమా ది హాఫ్ డే లీవ్ తీయడం జరిగింది. ఈ సినిమా ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు తిరుపతిలో తిరుపతి వాసులచే ఒక కొత్త సినిమా హాఫ్ డే లీవ్ తీయడం జరిగింది. ఆ సినిమా ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూవీ రిలీజ్ కార్యక్రమంలో భాగంగా గ్రూప్ థియేటర్స్ అధినేత చదలవాడ కృష్ణమూర్తి మరియు బీసీసీఎల్ నాయకులు జగన్నాథం, వారాహి డెవలపర్స్ బాబ్జీ మరియు నటీనటులు హీరో లోకేష్ ఆగేరి, హీరోయిన్ హారిక రాయచోటి, సాయి, డాన్ గణేష్, సునంద, భానుప్రియ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ.
భారతదేశంలో పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి. ఈ తిరుపతి యొక్క అభివృద్ధి అన్ని రంగాల్లోనూ ముందుంది, ఒక సినిమా రంగం తప్ప. ఈరోజు భక్తి పరంగా అయితేనేమి, ఆర్థిక పరంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి అన్ని రంగాల్లో కూడా ముందుంది. అదేవిధంగా తిరుపతిలో కూడా సినిమా రంగం అనేది కూడా వెనుకబడింది. కానీ అందరికన్నా ఎక్కువ థియేటర్లో ప్రజలందరూ కూడా ఆహ్లాదకరంగా చేసే 3-4 స్టేట్లో కూడా తిరుపతి పవిత్రంగా ముందుంది. అందుకోసం తిరుపతిలో కూడా ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఏర్పడితే బాగుంటుంది. దానికోసం తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేమున్నామంటూ కొంతమంది విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఉద్యోగాలకు వెళ్లకుండా వీళ్ళందరూ కూడా సినిమా తీస్తున్నారు. ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా వచ్చి సినిమా థియేటర్లో చూసి వాళ్ళకి ఆశీర్వాదిస్తే రాబోయే రోజుల్లో కూడా తిరుపతిలో కూడా ఒక ఇండస్ట్రీలు ఏర్పడి ఈ సినిమా ఇంతటితో అంతం కాకుండా ఇంకా కొన్ని సినిమాలు తీయాలంటే, అదే వెంకటేశ్వర స్వామిని దేశవ్యాప్తంగా వెళ్ళాలంటే కొన్ని భక్తి సినిమాలు కూడా తీస్తే మన తిరుపతిలో కూడా ఇండస్ట్రీలు ఏర్పాలని వీళ్ళందరూ కూడా వీళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలి. అదేవిధంగా తిరుపతి ప్రజలు, వాళ్ళ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూసి ఆనందించి వీళ్ళ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని, ఇది అంతం కాకుండా తిరుపతిలో ఇండస్ట్రీలు ఏర్పడాలని కోరుకుంటూ మీ జగన్నాథ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ లోకేష్ శంకరి, తిరుపతి. మేము రీసెంట్గా ఒక థియేటర్ ఫిలిం చేసాం, ది హాఫ్ డే లీవ్ అని. సో November 9 గ్రాండ్గా రిలీజ్ చేసాము. సో ఇది మంచి కామెడీ ప్లస్ సస్పెన్స్ మీద తీసాము. జనాలకి చాలా బాగా ట్రైలర్ నచ్చింది. సో గ్రూప్ యాజమాన్యం కూడా చాలా థ్యాంక్స్, మాకు సపోర్ట్ చేశారు. సో జగన్నాథన్ సార్కి, ఆ బాబ్జీ సార్ కూడా చాలా చాలా థ్యాంక్స్. సో ఈ సినిమాని ఇంకొక స్టెప్ తీసుకెళ్ళి ముందుకు నిలబెట్టారు. సో జనాలకి కూడా చాలా చాలా థ్యాంక్స్. సినిమాని మంచిగా ఆదరించి మంచిగా రిసీవ్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు హారిక. ఇది హాఫ్ డే లీవ్ అని మూవీ చేయడం జరిగింది. అది ఈరోజు చాలా ఘనంగా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి మాకు సపోర్ట్ చేసిన జగన్నాథం గారికి, బాబు సార్కి, అలానే గ్రూప్ మేనేజ్మెంట్ యాజమాన్యానికి మొత్తం మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు ఉదయం విచ్చేశారు. అత్యంత పవిత్రమైన సుప్రభాత సేవలో ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖేష్ అంబానీ ఆలయానికి చేరుకోగానే టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనను సాదరంగా ఆహ్వానించి ఆలయంలోకి తీసుకుని వెళ్లారు. సుప్రభాత సేవలో పాల్గొన్న అంబానీ భక్తి శ్రద్ధలతో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు వీరికి రంగనాయకుల మండపంలో ప్రత్యేక సన్మానం చేశారు. వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించి గౌరవించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం ముసిలిమడుగులో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి కుంకి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడి. పలమనేరు పట్టణంలోని 2 హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.